బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూరియా సమస్యను పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నేతలు సచివాలయం ముందు నిరసనకు దిగారు. అంతకుముందు అసెంబ్లీ బయట ధర్నా చేయగా పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు. దీంతో బీఆర్ఎస్ నేతలు మళ్లీ సెక్రటరియట్ గేట్ ముందు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బీఆర్ఎస్ భవన్ కు తరలించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒకరి పేరు చెప్పి కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒకరి పేరు యూరియా సమస్యను పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నేతలు సచివాలయం ముందు నిరసనకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, అక్కడ నుండి వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ భవన్ కు తరలించినట్టుగా తెలుస్తోంది పోలీసులు. ప్రెసెంట్ అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? బీఆర్ఎస్ నాయకులు అసలు ఏమంటున్నారు? యూరియా సమస్యకు సంబంధించి యూరియా కొరత పైన తీవ్రంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ ఆందోళన భాగంగానే ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో కూడా అసెంబ్లీ లాబీలో ఆందోళన చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూరియాకు సంబంధించి రైతులకి చాలా వరకు కూడా నష్టం, ఏదైతే కొరత ఉందో ఆ కొరతని తీర్చాలని చెప్పేసి, పరిష్కరించాలని చెప్పేసి ఆ గట్టి మొత్తంలో అంటే ఎక్కువ మొత్తంలో వీళ్ళు నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ముఖ్యంగా ఇటు అసెంబ్లీ దగ్గర నుంచి, అసెంబ్లీ లాబీ నుంచి కూడా వాళ్ళు నిరసనలు చేసుకుంటూ అగ్రికల్చర్ ఆఫీస్ అంటే అగ్రికల్చర్ కమిషనర్ ని కూడా కలవడం జరిగింది. అక్కడ కూడా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా కూడా అక్కడ బైఠాయించి అగ్రికల్చర్ ఆఫీస్ ముందు బైఠాయించడం జరిగింది. బైఠాయించి అక్కడ కూడా ఆందోళన చేశారు, నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులంతా కూడా యూరియా కొరత పైన త్వరగా పరిష్కరించాలని చెప్పేసి, రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర నిరసనలు చేస్తున్న నేపథ్యంలో, ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, అదేవిధంగా ఆందోళనకు సంబంధించి పోలీసులు వెంటనే మోహరించి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కి తరలించారు. బీఆర్ఎస్ భవన్ కి తరలిస్తున్న సమయంలో సెక్రటేరియట్ ని కూడా ముట్టడించడానికి ప్రయత్నించారు. సెక్రటేరియట్ దగ్గరికి హరీష్ రావు అదేవిధంగా హరీష్ రావుకి సంబంధించిన అనుచరులు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అంతా కూడా
సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. ముట్టడించే సమయంలో ఇక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఇప్పటికైతే ప్రజెంట్ ప్రశాంత వాతావరణం అయితే నెలకొనింది, కానీ పోలీసులంతా కూడా ఇక్కడే మోహరించారు. అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ముట్టడించడానికి ప్రయత్నించారో హరీష్ రావుకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ బీఆర్ఎస్ భవన్ కి అయితే పోలీసులు అరెస్ట్ చేసి తరలించిన సిచ్యువేషన్ అయితే మనం చూసాము. దీనికి సంబంధించి ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఇటు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా నాయకులంతా కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా యూరియా పైన పరిష్కారం తీసుకురావాలి, రైతులకి న్యాయం జరిగేలాగా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఎప్పుడు కూడా జరగలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఇదంతా కూడా చేస్తుందని చెప్పేసి నిరసనలు వ్యక్తం చేస్తూ, ఆందోళన చేస్తూ కూడా ఉదయం నుంచి కూడా చేస్తూ వచ్చారు. అదే కోణంలో ఇటు అసెంబ్లీలో నిరసనలు తెలిపిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి కమిషనర్ ని కలవడం జరిగింది. అక్కడ కూడా మెమోరండం ఇచ్చారు. మెమోరండం ఇచ్చి అక్కడ కూడా ఆందోళన చేశారు. ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలోనే వెంటనే హరీష్ రావుకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా మళ్ళీ సచివాలయం దగ్గర దిగడం, అక్కడ నుంచి సచివాలయాన్ని ముట్టడి చేయడానికి కూడా వచ్చారు, ప్రయత్నించారు. అయితే గేట్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించిన సమయంలో వెంటనే పోలీసులు అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కి ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నుంచి పోలీసులు అయితే వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ప్రెసెంట్ అయితే సచివాలయం దగ్గర ప్రశాంత వాతావరణం అయితే నెలకొన్న సిచ్యువేషన్ ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ అనిల్.